హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ రోహిణి. చాలా డేస్ అయిందండి యూట్యూబ్కి రాక. సో విల్ డిస్కస్ దిస్ లేటర్. ఫస్ట్ క్వశ్చన్ అండి మీ అందరికీ ఏంటంటే, ఈ కాలంలో గవర్నమెంట్ జాబ్ ఆర్ సాఫ్ట్వేర్ జాబ్ ఏది గొప్ప అండి? ఏది గొప్ప? ఇప్పుడు అబ్వియస్గా ఒక అమ్మాయికైనా అబ్బాయికైనా పెళ్ళి చేయాలంటే ఇవే చూస్తున్నారండి. ఆస్తిపాస్తులన్నీ తర్వాత. ఫస్ట్ జాబ్స్. అమ్మాయి ఏం జాబ్ చేస్తుంది? గవర్నమెంట్ జాబ్ చేస్తుందా, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుందా? అబ్బాయి ఏ జాబ్ చేస్తున్నాడు? గవర్నమెంటా, సాఫ్ట్వేర్ అయితే ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్, పర్మనెంట్ అయిందా, ఎన్ని ల్యాక్స్ ప్యాకేజ్, ఇవే చూస్తున్నారండి. ఆస్తి పాస్తులు అన్ని తర్వాత. అబ్బాయి బిహేవియరు, అబ్బాయి మెంటాలిటీ అవన్నీ తర్వాత. అమ్మాయికి వంట వచ్చా, అమ్మాయి పద్ధతి ఉందా లేదా, ఇవన్నీ తర్వాత. ఫస్ట్ జాబ్స్. వై జాబ్స్ ఎందుకండి? బికాస్ ఇప్పుడున్న సిచ్యువేషన్, ఇప్పుడున్న స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, ఇప్పుడున్న కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఘోరంగా ఉందండి. ఇంట్లో భార్య భర్తలు ఇద్దరు కలిసి పని చేసుకోకుంటే ఇల్లు గడవదు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో వెన్ కమింగ్ టు ది జాబ్స్, సో ఒక ఇన్సిడెంట్ చెప్తానండి మీకు. రియల్ లైఫ్ ఇన్సిడెంట్. సో నా కొలీగ్ అండ్ మై ఫ్రెండ్ ఈజ్ అ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. హీస్ 30+ నౌ. సో సంబంధాలు చూస్తున్నారండి. ఒక సంబంధం వచ్చింది. తను గవర్నమెంట్ ఎంప్లాయీ అమ్మాయి, బట్ చిన్న గవర్నమెంట్ ఎంప్లాయీ. శాలరీ ఈజ్ అప్ టు 20 to 25K. సో నౌ వాట్ షీ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ హిమ్ ఈజ్, మీ ప్యాకేజ్ ఎంత అండి అని అడిగింది. సో ప్యాకేజ్ అండి నాది అని చెప్పాడు. ఆ చిన్న ప్యాకేజ్ ఏం కాదండి. సాఫ్ట్వేర్ కంపెనీస్ నెవర్ పే లెస్ శాలరీస్. ద సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ శాలరీస్ ఆర్ ఇన్ ల్యాక్స్. అందరికీ తెలిసిందే కదండి. సో ఇక్కడ అవునా అండి, నా ఫ్రెండ్కి రీసెంట్గా పెళ్ళయింది, వాళ్ళ హస్బెండ్ శాలరీ మీకంటే చాలా ఎక్కువ ఉందండి, నాకు చాలా శాలరీ కావాలి, ఎక్కువ శాలరీ ఉన్న హస్బెండ్ కావాలండి, మీరు తక్కువ ఉంది అని సింపుల్గా రిజెక్ట్ చేసేసిందండి. సో ఆస్తిపాస్తులు, అతను ఎట్లున్నాడు ఏంటి అదంతా ఏం అవసరం లేదు, మీ ప్యాకేజ్ ఎంత అని చూస్తున్నారండి. సో వై ఐఎమ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ టు యూ ఆల్ ఈజ్, సో ఎందుకు ఆలోచిస్తున్నారండి ఇంత? జాబ్స్ కంపల్సరీ, మనీ కావాలి, జాబ్ ఉంటే లేదా బిజినెస్ మ్యాన్స్కి కూడా ఇస్తలేరండి. ఎక్కువ లాస్ వస్తాయి, అవి రిస్క్ ఎందుకని. శాలరీ అనేది ఒక డ్రగ్ లాగా అందరికీ ఎడిక్ట్ అయిపోయింది. ఐ కెన్ సే దిస్. ఎందుకంటే ఒక సెక్యూరిటీ ఉంది, మంత్లీ శాలరీ వస్తుంది. నీకు ఆస్తులు లేకున్నా సరే ల్యాక్స్లలో శాలరీ ఉందా, చాలు సెట్ నువ్వు అని ఆలోచిస్తున్నారు ఈ కాలంలో అమ్మాయి వాళ్ళ పేరెంట్స్. అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ఏంది, అమ్మాయి అట్లీస్ట్ యూట్యూబరా అని కూడా అడుగుతున్నారండి ఈ కాలంలో. సంబంధాలల్లో మీరు ఏమైనా యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేస్తున్నారా, రన్ చేస్తున్నారా, ఎంత వస్తుంది ఇన్కమ్ అని అడుగుతున్నారు ఈ కాలంలో అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ అమ్మాయిని. వంటలు వచ్చా అమ్మ, అన్ని పనులు వచ్చా అమ్మ అని ఏం అడగట్లేదు. ఫస్ట్ మనీ మొత్తం కమర్షియల్ అయిపోయిందండి. ఎందుకంటారు? సో ప్లీజ్ డూ కామెంట్ ఆన్ దిస్. I personally want to know this, and we will discuss on this briefly later. Okay, thank you.